స్థానిక కార్గిల్ లేక్ వద్ద భారత సైనిక అమరవీరులకు సంఘీభావంగా నివాళులర్పించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యవర్గాలు, పట్టణ కాంగ్రెస్ వార్డు అధ్యక్షులు కార్యవర్గం, పట్టణ మహిళా కాంగ్రెస్ కార్యవర్గం, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్, బీసీ/ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, పట్టణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. కొన్ని రోజుల క్రితం బిరాసన్లోని పహల్గామ్లో మనం ఏదైతే మినీ స్విట్జర్లాండ్గా భావించేటువంటి పహల్గామ్లో విహారయాత్రకు పోయినటువంటి పౌరులను వాళ్ళ భార్యల కళ్ళెదుటే హత్యకు గురి చేసి వాళ్ళ యొక్క ప్రాణాలు తీసినటువంటి వ్యక్తులపై చర్య తీసుకుంటూ ఏదైతే సింధూర అనే పేరు పెట్టి ఏదైతే గృహిణికి ముఖ్యమైనది సింధూరం కాబట్టి మొదటికి ఆ యొక్క పేరును దానికి మన యొక్క సింధూరము అనే నామకరణం చేసి ఆపరేషన్ పాకిస్తాన్లోని 9-10 స్థావరాల మీద దాడి చేసి ఒక 100 మంది వరకు ఉగ్రమూకలను హతం చేసినటువంటి మన పాక్ సైనికులు, మన భారత సైనికులకు జోహార్లు అర్పిస్తూ ఉన్నాము. అందులో మన జవాన్లు మరణించినందుకు మేము వారికి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి యొక్క భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ధైర్యం కల్పించాలని కోరుతూ మన యొక్క భారత సైన్యం తలుచుకున్నట్టయితే ఏం చేయగలుగుతుందో ప్రపంచ దేశాలు గుర్తించినాయి. అవి గుర్తించి భారతదేశం మీద ముందు చూపుతో ఇంకా యుద్ధానికి మొదలైతే ప్రపంచ దేశాలే నివ్వెరపోయేలా ఉంటుంది, పాకిస్తాన్ అనేది ఉండదు అనే ఉద్దేశంతో చేసినటువంటి సైనిక చర్య చాలా అభినందనీయము. మన భారత సైనికులందరికీ హృదయపూర్వకంగా తల వచ్చి నమస్కారం చేస్తున్నాం. మరి మన వీర జవాన్లకు సల్యూట్ తెలియజేస్తూ అదేవిధంగా పహల్గామ్లో చనిపోయినటువంటి మన భారతదేశం అయినటువంటి ఆడపడుచులు కానీ వాళ్ళ భర్తలు కానీ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో మరి ఇంకో భర్తకు చావకుండా సింధూర్ ఆపరేషన్ అని పెట్టుడే ఎందుకు పెట్టిందంటే ఇంకొకరిది జవాన్ది కానీ ఇంకో వలన మనలది మన పోయినటువంటి వ్యక్తులది కానీ చంపకుండా వాళ్ళ సింధూర్ ఆపరేషన్ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే సింధూర్ అంటే మరి ఒక్కొక్కరిది ఒక బొట్టు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మన పేరు మీద పెట్టడం చాలా శోచనీయం, చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళందరూ కూడా మరి ఈరోజు మరి మన కోసం ప్రాణాలు అర్పించి దాదాపు 8-10 మంది చనిపోయినటువంటి జవాన్లకు కూడా వాళ్ళందరికీ కూడా సల్యూట్ తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా మరి ఇక ముందు వాళ్ళకు సంధియకుండా వాళ్ళకు సంధియకుండా పాకిస్తాన్లను మట్టుబెట్టి మనం గెలిపే ముఖ్యంగా తీసుకొని పోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ సందులు బిందులు పెట్టకుండా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి గెలిపించే ప్రయత్నం చేయాలి. మన భారతదేశాన్ని ఇప్పటికీ 2-3 సార్లు యుద్ధం జరిగినా సగం వల్ల అయిపోయింది కాబట్టి ఇప్పుడు పూర్తయినా కావాలి, లేకుంటే మనమన్నా పూర్తి కావాలి, ఏదన్నా ఒకటి కావాలి. కానీ ఊకే యుద్ధంకి వెనుకకు మరిపచ్చుడు అది సమంజసం కాదు. అయితే మరణమా జరణమా ఏదన్నా ఒకటి కావాలి. కాబట్టి ఊకే ఈ యుద్ధం చేసుడు వెనుక కచ్చుడు ఇదంతా మంచిగా లేదు. ఇప్పుడు యుద్ధం చేసుడో లేకుంటే మన జవాన్లు మన అందరం చచ్చిపోయినా పర్వాలేదు, మన అందరం కూడా ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం సంధి చేసుకున్నట్టు మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరందరూ కూడా మా చనిపోయిన జవాన్లు అందరికీ కూడా సల్యూట్ చేస్తూ అదేవిధంగా మా వీర జవాన్లకు కూడా ముందుకు పోయి పోరాటం చేసేంత దమ్ము మేము అందరం కూడా ఇడికి బ్యాక్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ స్థానిక పట్టణంలోని కార్గిల్ లేక్ వద్ద అమరవీరులకు జోహార్లు అర్పించడానికి మేమందరం కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. నిజంగా భారతదేశం లోపల ఒక అనామకమైనటువంటి ఒక మినీ స్విట్జర్లాండ్గా ఉన్నటువంటి పహల్గామ్ ఒక మంచి పర్యావరణ కేంద్రంకు అమాయకులైనటువంటి ప్రజలు భార్యా పిల్లలతోటి ఆహ్లాదకరంగా ఉండడానికి వెళ్ళినటువంటి కుటుంబాలపై విచక్షణ రహితంగా ఉగ్రవాదులు దాడి చేయాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక రకంగా
భార్యల ముందు పిల్లల ముందు వాళ్ళ భర్తలను తండ్రులను చంపడం ఇది పాశవిక చర్య. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ దీన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే భారత ప్రభుత్వం కూడా సింధూర్ అనేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. సింధూర్ అనేటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో ఇక ముందు ఆడవాళ్ళు ఎవరైతే బొట్టు కోల్పోయినారో దానికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యను మేము 100% కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అభినందిస్తూ ఉన్నాం. మా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, పార్టీలకు అతీతంగా సెంట్రల్ గవర్నమెంట్కు వెన్నంటి ఉంటూ భారత సైనికులకు వెన్నంటి ఉంటూ వారందరికీ మనోధైర్యాన్ని కల్పిస్తూ మన యుద్ధంలో వీర జవాన్లు వీరమరణం పొందినటువంటి వారందరి చేయబట్టి ఇలా మనం సుఖశాంతులతో ఈ జీవనం గడుపుతూ ఉన్నాం. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. వారు ప్రాణాలు ఒడ్డిపెట్టి మన దేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులను మనం ఎప్పటికి కూడా మర్చిపోలేము. వారి కుటుంబాలు వారందరూ వారికి ప్రభుత్వం వెన్నంటి ఉండి వారి కుటుంబాలకు వారి పిల్లల చదువులకు కానివ్వండి అన్ని విధాల ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి కుటుంబాలు కూడా ఆయుర ఆరోగ్యాలతో చాలా బాగుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాను.